రైట్. సో ఓకే అమ్మా, ప్రీవియస్ క్లాస్లో మనం చాప్టర్ 2 కంప్లీట్ చేసాం, ఇన్కార్పొరేషన్ అండ్ ద మ్యాటర్స్ ఇన్సిడెంటల్ దేర్ టు. సో ఈ క్లాస్లో మనం నెక్స్ట్ చాప్టర్ స్టార్ట్ చేస్తాం అండ్ ద చాప్టర్ ఈజ్ ప్రాస్పెక్టస్ అండ్ అలాట్మెంట్ ఆఫ్ సెక్యూరిటీస్. సో కొత్త చాప్టర్ ఇది. సో బేసికలీ ఇది కూడా వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ చాప్టర్స్ ఇన్ కంపెనీస్ యాక్ట్. సో ఏంటి ఈ చాప్టర్ చెప్పేదంటే ప్రాస్పెక్టస్ అంటే ఏంటి అండ్ అలాగే సెక్యూరిటీస్ అలాట్మెంట్ అంటే ఏంటి, ఎలా చేస్తారు, హౌ ఇట్ విల్ బీ అలాటెడ్. బిఫోర్ దట్ అసలు మీకు సెక్యూరిటీ అంటే ఏంటో తెలియాలి, అది మాట్లాడదాం. అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాస్పెక్టస్ గురించి కూడా మాట్లాడదాం. సో మనం బేసిక్స్ మాట్లాడినప్పుడు కంపెనీస్ 2 టైప్స్, పబ్లిక్ కంపెనీస్ అలాగే ప్రైవేట్ కంపెనీస్. సో బేసికలీ ప్రైవేట్ కంపెనీని మనం ప్రైవేట్ కంపెనీ అని ఎందుకు కాల్ఫర్ చేస్తామంటే ఇట్ ఈజ్ ఏ క్లోజ్లీ హెల్డ్ కంపెనీ. అంటే అది ప్రైవేట్ పీపుల్ మధ్యలోనే ఉంటుంది తప్ప పబ్లిక్లోకి వచ్చి సెక్యూరిటీస్ ఇష్యూ చేయడం. సెక్యూరిటీస్ అంటే ఇప్పుడు మన జనరల్ ఎగ్జాంపుల్లో షేర్స్ కానీ డిబెంచర్స్ కానీ, ఈ షేర్స్ అంటే ఈక్విటీ షేర్స్ అవ్వచ్చు, ప్రిఫరెన్స్ షేర్స్ అవ్వచ్చు, ఇవేవి కూడా అది ఇష్యూ చేయకూడదు. అర్థమవుతుందా? అదొక ప్రైవేట్ క్లోజ్లీ హెల్డ్, ఆ దాంట్లోనే ఉండిపోవాలి తప్ప ఎక్స్ట్రా పబ్లిక్కి వచ్చి మేము షేర్స్ ఇష్యూ చేస్తాం, మా దగ్గర షేర్స్ పర్చేస్ చేయండి, సెక్యూరిటీస్ ఇష్యూ చేస్తాం, మా సెక్యూరిటీస్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మాకు డబ్బులు ఇవ్వండి, అట్లాంటి పనులు పబ్లిక్ కంపెనీ మాత్రమే చేయగలదు తప్ప ప్రైవేట్ కంపెనీ చేయకూడదు. ఇదంతా మాకెందుకు సార్? ఇప్పుడు ప్రాస్పెక్టస్ అనేది పబ్లిక్ కంపెనీ ఇష్యూ చేస్తా, ప్రైవేట్ కంపెనీ ఇష్యూ చేస్తుందా, ఒకవేళ రెండూ ఇష్యూ చేస్తే ఏ సందర్భాల్లో ఇష్యూ చేస్తాయి, ఇది తెలియాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ షేర్ క్యాపిటల్ రైజ్ చేయడం ఎట్లా. ఇలా షేర్ క్యాపిటల్ రైజ్ చేసేటప్పుడు మనం అందులో కొన్ని ఉంటాయమ్మా, ఐపీఓ, ఎఫ్పిఓ, ఓఎఫ్ఎస్, రైట్స్ ఇష్యూ, ప్రైవేట్ ప్లేస్మెంట్స్, ఇలా కొన్ని ఉంటాయి. బిఫోర్ దట్ దాని గురించి డిస్కస్ చేద్దాం, ఓకేనా? సో 1 by 1 డిస్కస్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాస్పెక్టస్ గురించి చెప్తూ ఈ చాప్టర్లో మీరు నేర్చుకోబోయేది ఈ సెక్షన్స్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాస్పెక్టస్ ఇన్ ఏ పబ్లిక్ కంపెనీ, ప్రాస్పెక్టస్ ఇన్ ఏ ప్రైవేట్ కంపెనీ, అలాగే ప్రాస్పెక్టస్ని ఇష్యూ చేసేటప్పుడు అక్కడ ఉండేటువంటి అలైడ్ మ్యాటర్స్ ఏంటి, సెక్యూరిటీస్ ఎలా అలాట్ చేస్తారు, ఒకవేళ సెక్యూరిటీస్ ప్రాపర్గా అలాట్ చేయకపోతే డిలే జరిగితే డబ్బులు తీసుకొని కొన్ని కంపెనీస్ షేర్ హోల్డర్స్కి, అదే సెక్యూరిటీ హోల్డర్స్కి సెక్యూరిటీస్ ఇన్ టైంలో అలాట్ చేయరమ్మా. అలా చేసినప్పుడు ఆ కంపెనీ మీద వాళ్ళు వేసే పెనాల్టీ ఎలా ఉంటుంది, అలాగే అసలు ప్రైవేట్ ప్లేస్మెంట్ అంటే ఏంటి, ఈ మ్యాటర్స్ అన్నీ కూడా మనం దీంట్లో మాట్లాడతాం. సో ఇంట్రడక్షన్ బేసిక్గా ఉంటుంది, తర్వాత పబ్లిక్ ఆఫర్, ప్రైవేట్ ప్లేస్మెంట్, ఈ రెండింటి గురించి చెప్తా, జాగ్రత్తగా వినండి. సో బేసిక్గా దాంట్లోనే ఉంది, పేరులోనే, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మీకు ఐడియా వస్తుంది. పబ్లిక్ ఆఫర్, ప్రైవేట్ ప్లేస్మెంట్. సో పబ్లిక్ ఆఫర్ అంటే అర్థం ఏంటంటేనమ్మా, ఒక కంపెనీ షేర్స్ ఆర్ సెక్యూరిటీస్, షేర్స్ అనే కాదు సెక్యూరిటీస్ ఇష్యూ చేస్తున్నప్పుడు పబ్లిక్ ఎట్ లార్జ్ దగ్గరకు వచ్చి, పబ్లిక్ ఎట్ లార్జ్ అంటే ఎవరు? బయట జనరల్ పబ్లిక్ అనమాట. వీళ్ళ దగ్గరకు వచ్చి మేము ఇట్లా సెక్యూరిటీస్ ఇష్యూ చేస్తాం, మా సెక్యూరిటీస్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పి పబ్లిక్ ఎట్ లార్జ్కి ఆఫర్ ఇస్తే, ఎవరికి ఆఫర్ ఇస్తే? పబ్లిక్ ఎట్ లార్జ్కి ఆఫర్ ఇస్తే. పబ్లిక్ ఎట్ లార్జ్కి ఆఫర్ ఇస్తే దాన్ని మనం పబ్లిక్ ఆఫర్ అంటాం. యూజువల్లీ ఏం చేస్తారంటేనమ్మా, వీళ్ళు కొంతమంది బ్యాంకర్స్తో టైఅప్ పెట్టుకుంటారు, ఎల్ఐడి పార్ట్నర్స్ ఇట్లా అని చెప్పి. ఈ బ్యాంకర్స్తో వీళ్ళు ఏం చేస్తారంటే టైఅప్ పెట్టుకొని అలా వాళ్ళ బ్రాంచెస్లో కానీ, లేదా వాళ్ళ కస్టమర్స్ ఉంటారు కదమ్మా, కొంతమంది ఎలైట్ కస్టమర్స్ ఉంటారు కదా, డిపాజిట్ చేయడానికి వచ్చిన వాళ్ళు, లేదా ఫిక్స్డ్ డిపాజిట్స్ హోల్డ్ చేస్తున్న వాళ్ళు, వీళ్ళని అడుగుతూ ఉంటారు, ఇట్లా ఒక కంపెనీ ఉంది, చాలా వాల్యుబుల్ కంపెనీ, ఫ్యూచర్లో మంచి రిటర్న్స్ రావడానికి మంచి పాసిబిలిటీ ఉంది, మీ హోల్డింగ్స్లో ఆర్ మీ దగ్గర ఉన్న డిపాజిట్లో ఒక 5% ఎంతో కొంత ఇందులో ఇన్వెస్ట్ చేయొచ్చు కదా, మంచి రిటర్న్స్ వస్తాయని చెప్పి మీరు ఎప్పుడన్నా బ్యాంక్కి, ప్రైవేట్ బ్యాంక్కి, మెయిన్లీ ప్రైవేట్ బ్యాంక్స్ అమ్మ, ఐసిఐసిఐ బ్యాంకు, ఇండస్ఇండ్ బ్యాంకు, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకు, ఇట్లాంటి ప్రైవేట్ బ్యాంక్స్ కొన్ని ఉన్నాయి చూసారా,
సో యాక్సిస్ బ్యాంకు ఇలాంటి బ్యాంకులకి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు వాళ్ళ కస్టమర్స్ని ఇండ్యూస్ చేస్తారు. ఎందుకు వీళ్ళకి లాభం ఏంటి అంటేనమ్మా ఆ ఇష్యూకి వాళ్ళే మర్చెంట్ బ్యాంకర్స్ కాబట్టి. సో పబ్లిక్ ఆఫర్ అంటే కంపెనీ వచ్చి ఆటోలో మైక్ పెట్టి షేర్లు కొనండి, సెక్యూరిటీలు కొనండి అని అరవదు, అరిపిస్తుంది. ఎవరి ద్వారా? మర్చెంట్ బ్యాంకర్స్ ద్వారా, అదర్ బ్యాంకర్స్ ద్వారా, అండర్ రైటర్స్ ద్వారా, అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా ప్రమోట్ చేయిస్తారనమాట. ఇది పబ్లిక్ ఆఫర్. అంటే వీళ్ళు ఎవరికైనా ఆఫర్లు ఇచ్చుకోవచ్చు. అంటే పబ్లిక్ ఎట్ లార్జ్కి వీళ్ళు ఆఫర్ ఇచ్చుకోవచ్చు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా సరే ఇందులో పార్టిసిపేట్ చేయొచ్చు బై పేయింగ్ ద మనీ టు కంపెనీ. ఈ పబ్లిక్ ఆఫర్లో 3 సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి. అండర్ సబ్స్క్రిప్షన్, ఎట్ పార్ సబ్స్క్రిప్షన్, ఓవర్ సబ్స్క్రిప్షన్. అంటే ఒక కంపెనీ ఉందమ్మా, ఆ కంపెనీకి మంచి డిమాండ్ ఉందనుకోండి, ఆ కంపెనీ తన షేర్లు ఇష్యూ చేస్తానంటే చాలామంది లైన్లో నుంచుని కొనుక్కుంటారు. అంటే ఒక్కొక్క షేర్ కోసం చాలామంది పోటీ పడతారు. దీన్ని ఓవర్ సబ్స్క్రిప్షన్ అంటారు. అంటే అక్కడ ఉన్నన్ని షేర్స్ జనాలకి అందరికీ పంచడానికి సరిపోవు. అప్పుడు షేర్ ప్రైస్ పెరుగుతుంది, డిమాండ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి. అర్థమవుతుందా? ఏది మన ఓవర్ సబ్స్క్రిప్షన్లో. ఎట్ పార్ సబ్స్క్రిప్షన్ అంటే షేర్లు ఎన్ని ఉన్నాయో ఆర్డర్స్ కూడా అన్నీ వస్తాయి. అండర్ సబ్స్క్రిప్షన్ అంటే ఏంటంటేనమ్మా, మీరు ఎన్ని షేర్లు అయితే ఆఫర్ ఫర్ సేల్ అమ్మడానికి పెట్టారో షేర్లు ఎక్కువ మిగిలిపోయినాయి, జనాలు తక్కువ మంది కొంటున్నారనమాట. అంటే పెద్దగా ఎవరు ఇంట్రెస్టెడ్గా లేరు మీ షేర్స్ పర్చేస్ చేయడానికి. ఇలాంటప్పుడు మీ షేర్ వాల్యూ పడిపోతుందమ్మా, రెడ్యూస్ అయిపోతుంది. ఓకేనా? సో జాగ్రత్తగా వినండి. ఇలా సబ్స్క్రిప్షన్ కోసం వచ్చినప్పుడు ఇక్కడ మీకు ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే సెబీ రూల్స్ ప్రకారం మినిమం 90%, దీన్నే మినిమం సబ్స్క్రిప్షన్ రూల్ అంటారు. మీరు ఎన్ని షేర్స్ అయితే పబ్లిక్ ఆఫర్ పెట్టారో అందులో మినిమం 90% షేర్స్ పబ్లిక్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఒకవేళ చేసుకోలేదనుకోండి ఆ ఇష్యూని క్యాన్సిల్ చేసేసి, అంటే సింపుల్ అమ్మా, చేసుకోలేదంటే దాని అర్థం ఏంటి? పీపుల్కి నీ మీద ట్రస్ట్ ఉందనా, ట్రస్ట్ లేదనా? లేదనే కదా. ఎందుకు ట్రస్ట్ లేదని? ఎందుకు లేదంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిజంగా పీపుల్కి నీ మీద ట్రస్ట్ ఉంటే ఎగబడతారు నీ షేర్లు కొనుక్కోవడానికి. 90% షేర్స్ కూడా సేల్ అవ్వలేదంటే పీపుల్కి నీ మీద ట్రస్ట్ లేదు. సో సెబీ అంటది నువ్వు ఆ ఇష్యూని క్యాన్సిల్ చేసేసి ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపో. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ లిమిటెడ్ అనే కంపెనీ వచ్చింది షేర్లు ఇష్యూ చేయడానికి. వాళ్ళు 1000 షేర్స్ ఆఫర్ పెడితే 700 షేర్స్ జనాలు కొన్నారు. వేరియస్ సబ్స్క్రిప్షన్స్ అందరికి 700 అమ్మారు. అంటే ఇంకా ఎన్ని షేర్స్ మిగిలిపోయినాయి? అన్సోల్డ్ షేర్స్ 300 ఉన్నాయి. వీళ్ళు అసలు షేర్స్ మార్కెట్లో పెట్టిన 1000. సెబీ రూల్ ప్రకారం 90% సబ్స్క్రైబ్ అవ్వాలి. 90% అంటే 900 షేర్స్ సబ్స్క్రైబ్ అవ్వాలి. మరి 700 అయినాయి అండర్ సబ్స్క్రిప్షన్. ఇప్పుడు ఏం చేయాలో తెలుసా? ఆ కంపెనీ ఆ ఇష్యూ మొత్తాన్ని క్యాన్సిల్ చేసేసి ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి క్లోజ్ చేసేయాలి. అందుకే ఎలాంటి క్లోజ్ చేయాల్సిన టైం వస్తుందనే కంపెనీ ఏం చేస్తుందంటే తెలివిగా అండర్ రైటర్స్ని పెడుతుందన్నమాట. అండర్ రైటర్స్ వీళ్ళ పని ఏంటంటే ఎక్కడైతే షేర్లు అండర్ సబ్స్క్రైబ్ అవుతాయో వీళ్ళు వచ్చి ఏం చేస్తారంటే ఆ బ్యాలెన్స్ని కొంటారు ఫర్ ద టైం బీయింగ్. ఇలా చేసినందుకు వాళ్ళు కమిషన్ కూడా తీసుకుంటారు. ఫ్రీగా ఎవరేం చేయరు. అంటే ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్లో నువ్వు ఎన్ని షేర్లు పెట్టావు? 1000 షేర్స్ కదా. 1000 షేర్స్లో సెబీ రూల్స్ ప్రకారం ఎన్ని షేర్స్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి? 900. మరి మార్కెట్లో పీపుల్ ఎన్ని షేర్స్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు? 700. అంటే నీకు రావాల్సింది కూడా రాలా. సో ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఏమైపోతుందంటే 200 షేర్స్ కనుక కొంటే డబ్బులు నువ్వు వాడుకోవడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ 200 షేర్స్ సేల్ అవ్వలేదు కాబట్టి ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చేయాలి కదా నువ్వు. అంటే ఇష్యూ మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది అనమాట. అందుకని ఇలా జరగకుండా ఉండడానికి ఏం చేస్తారంటే అండర్ రైటర్స్ వచ్చి వాళ్ళు దే విల్ కమ్ టు ద రెస్క్యూ అనమాట. వాళ్ళు వచ్చి మేము ఇట్లా పర్చేస్ చేస్తాము అని చెప్పి 900 షేర్స్ 700 కొన్నారు కదా జనాలు, 200 షేర్స్ వాళ్ళు కొంటారు. ఇప్పుడు సెబీ రూల్ ప్రకారం ఆ ఇష్యూ సాటిస్ఫై అయినట్టు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదనమాట. తిరిగి డబ్బులు జనాలకి ఇచ్చేయాల్సిన అవసరం లేదు. అదే అండర్ రైటర్స్ లేకపోతే ఎవరు డబ్బులు వాళ్ళకి ఇచ్చేయాలి. మీకు అర్థమవుతుందా? టాపిక్ అర్థమవుతుందా? సో అట్లా అనమాట. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. అండ్ అలాగే ఇవన్నీ కూడా పబ్లిక్ ఆఫర్లో ఉండేటువంటి వేరియస్ టాపిక్స్ అమ్మ.
ఎందుకు అండర్ రైటర్ ఉంటాడు, ఎందుకు మర్చెంట్ బ్యాంకర్ ఉంటాడు, పబ్లిక్ ఆఫర్ అంటే ఏంటి, అంటే ఎలా ఇష్యూ చేస్తారు, మేము ఎప్పుడు చూడలేదే, బయట ఎప్పుడు ఆటోలో అరవలేదే. ఆటోలో అరవరమ్మా, బ్యాంక్స్ ద్వారా జరగాల్సిన పనులన్నీ. ఎందుకంటే లాబ్స్టర్ ట్రాప్స్ అంటారు. హై నెట్వర్త్ ఇండివిజువల్స్ బాగా రిచ్ పీపుల్ని టార్గెట్ చేస్తారు. ఇప్పుడు సందుల్లో ఆటో వేసుకొని అరిస్తే షేర్లు కొనంటే మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు షేర్లు కొంటారమ్మా. అసలు వాళ్ళకి ఏదైనా డబ్బులు ఉంటే వాళ్ళ పిల్లల చదువు కోసం, పిల్లల పెళ్ళిళ్ళ కోసం, అవసరాల కోసం బ్యాంకులో దాచుకుంటారు తప్ప రిస్కీ బిజినెస్ అని చెప్పి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయరు ఎవరు. సో అక్కడ వాళ్ళని కాదు నువ్వు ఫోకస్ చేయాల్సింది, అల్ట్రా రిచ్ పీపుల్ని, హెచ్ఎన్ఐస్ని, హై నెట్వర్త్ ఇండివిజువల్స్ని, వీళ్ళని నువ్వు ఫోకస్లోకి తెచ్చుకోవాలి. అప్పుడు నీకు బెనిఫిట్స్ ఉంటాయి. అర్థమవుతుందా? సో అదొక పాయింట్. సో ఇది నార్మలీ పబ్లిక్ ఆఫర్ దాని జరిగేది. ప్రైవేట్ ప్లేస్మెంట్ అంటే ఇది ఎలా ఉంటుందంటే ఇది బయటికి చెప్పరు. అంటే ఇందాక పబ్లిక్ ఆఫర్లో లాగా నువ్వు ఒక బ్యాంకర్ని ఎంగేజ్ చేసుకోవడం, వాడి ద్వారా జనాలకి పాంప్లెట్లు పంచించడం, వాళ్ళ కస్టమర్స్ని ఇండ్యూస్ చేయడం, లేదా నీకు తెలిసిన వాళ్ళని ఇండ్యూస్ చేయడం, అట్లే ఉండదమ్మా. ప్రైవేట్ ప్లేస్మెంట్ అంటే నువ్వు బయట ఎవరికి చెప్పకూడదు. నీ క్లోజ్లీ హెల్డ్ పీపుల్ ఉన్నారు కదా, నీ క్లోజ్ సర్కిల్లో నీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ వీళ్ళు ఉంటారు కదా, బిజినెస్ అసోసియేట్స్, వీళ్ళలో నువ్వు ప్రైవేట్గా మీటింగులు పెట్టుకొని ఇట్లా చేసుకోవచ్చు. ప్రైవేట్ ప్లేస్మెంట్ అంటే పబ్లిక్ ఇష్యూ లాగా ఒక బ్యాంకర్ని పెట్టుకొని జనాలందరికీ ఇండ్యూస్ చేయడం, బ్రోకర్స్కి ఇండ్యూస్ చేయడం, అట్లా చేయకూడదు నువ్వు. ప్రైవేట్ ప్లేస్మెంట్ అంటే నీకు తెలిసిన క్లోజ్లీ హెల్డ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి ఫండ్స్ రైజ్ చేసుకోవాలి తప్ప ముక్కు మొహం తెలియని జనరల్ పబ్లిక్ దగ్గర నుంచి నువ్వు ఫండ్స్ అనేది రైజ్ చేయడం పాసిబుల్ కాదు. అర్థమవుతుందా? సో ఇది మన పాయింట్ అన్నమాట. క్లియర్? ఇక్కడ వరకు క్లారిటీ ఉందా? ఏంటమ్మా అక్కడ అడ్డం ఉందా? అది తీసేయండి, అది ఓకేనా? సో ఇది పబ్లిక్ ఆఫర్ అండ్ ప్రైవేట్ ప్లేస్మెంట్ అనమాట. సో నెక్స్ట్ చూస్తే మోడ్ ఆఫ్ ఇష్యూ. ఇప్పుడు జనరల్గా చూడండి ఎవరెవరు ఇవ్వచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ ఆఫర్ పబ్లిక్ కంపెనీ ఇవ్వచ్చు, ప్రైవేట్ కంపెనీ ఇవ్వచ్చు. అంటే పబ్లిక్ ఆఫర్ అంటే ఓన్లీ పబ్లిక్ కంపెనీ మాత్రమే ఇవ్వాలి కానీ ప్రైవేట్ కంపెనీ ఇవ్వకూడదు. అలాగే ప్రైవేట్ ప్లేస్మెంట్ ఏదైతే ఉందో ఈ ప్రైవేట్ ప్లేస్మెంట్ అనేది పబ్లిక్ కంపెనీ ఇచ్చుకోవచ్చమ్మా, ప్రైవేట్ కంపెనీ కూడా ఇచ్చుకోవచ్చు. బేసికలీ ప్రైవేట్ ప్లేస్మెంట్ ఈజ్ ద వన్ ఆఫ్ ద ఫైనాన్స్ సోర్స్ ఫర్ ఏ ప్రైవేట్ కంపెనీ. వాళ్ళు పబ్లిక్ కంపెనీ లాగా జనాల్లో అరిచి గ్యాదర్ చేయలేరు కదా, ఫండ్స్ని గ్యాదర్ చేయలేరు వాళ్ళు. ఓకేనా? నెక్స్ట్ రైట్స్ ఇష్యూ ఆర్ బోనస్ ఇష్యూ. ఈ రైట్స్ ఇష్యూ ఆర్ బోనస్ ఇష్యూ యాక్చువల్లీ ఎవరైనా చేయొచ్చమ్మా. రైట్స్ ఇష్యూ అంటే ఇక్కడ ఒక సింపుల్ మీనింగ్ చెప్పాలి. ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్కి మాత్రమే ఇష్యూ చేసేటువంటి షేర్స్ని రైట్స్ ఇష్యూ అంటారు. అక్కడ ఇంకా డిస్టర్బెన్స్ ఉంది, అది ఒకసారి లాగేయండి ఒక నిమిషం. ఓకే. సో పబ్లిక్ ఆఫర్ అనేది
అది ఇంక్లూడింగ్ ఏమంటున్నాడు, ఐపీఓ, ఎఫ్పిఓ, ఓఎఫ్ఎస్. ఆ పదాలు ఇందా చెప్పాను కదమ్మా నేను. ఐపీఓ అంటే ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్, ఎఫ్పిఓ అంటే ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్, ఓఎఫ్ఎస్ అంటే ఆఫర్ ఫర్ సేల్ అనమాట. సో బేసికలీ ఐపీఓ అంటే ఒక కంపెనీ ఉందనుకోండి, ఆ కంపెనీ తన షేర్స్ సబ్స్క్రైబ్ చేసుకోమని స్టార్టింగ్లో ఇచ్చేటువంటి ఆఫర్ ఐపీఓ. తర్వాత ఎఫ్పిఓ ఉంటుంది, ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్. అంటే ఐపీఓ తర్వాత వచ్చిందనుకోండి అది ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్. ఒక ఐపీఓ తర్వాత వచ్చేది ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్. దాని తర్వాత ఓఎఫ్ఎస్ వస్తుంది, ఆఫర్ ఫర్ సేల్. ఆఫర్ ఫర్ సేల్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ సెక్యూరిటీస్ని ఇక్కడ మనం ఒక ఇండివిజువల్గా ఇందాక ఇచ్చినట్టు ఐపీఓ లాగా ఇండివిజువల్గా అమ్మాం అనమాట, బ్లాక్ డీల్ లాగా సేల్ చేస్తూ ఉంటాం. ఓకేనా. నెక్స్ట్ ప్రైవేట్ ప్లేస్మెంట్ ఉంటుంది ఇందా చెప్పినట్టు. తర్వాత రైట్స్ ఇష్యూ ఆర్ బోనస్ ఇష్యూ. రైట్స్ ఇష్యూ కదా మాట్లాడాలి, జాగ్రత్తగా చూడమ్మా. రైట్స్ ఇష్యూ అంటే అర్థం ఏంటంటే ఒక కంపెనీ తన ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్స్కి షేర్స్ ఇష్యూ చేయడాన్ని. ఎలా సార్, ఎందుకు ఇష్యూ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉందమ్మా, ఒక స్టార్టప్ ఉంది. ఆ స్టార్టప్ ఐపీఓకి వచ్చిందమ్మా. పెద్దగా సక్సెస్ అవుతుందో లేదో తెలియదు కాబట్టి చాలా తక్కువ మంది, వెరీ ఫ్యూ పీపుల్ షోన్ దేర్ ఇంట్రెస్ట్ ఆన్ దట్ కంపెనీ అండ్ దే సబ్స్క్రైబ్డ్ ద షేర్స్. కాలం కలిసి వచ్చింది, ఫ్యూచర్ అంతా బాగుంది. ఒక 2-3 సంవత్సరాల తర్వాత ఈ కంపెనీకి మంచి ప్రాఫిట్స్ రావడం స్టార్ట్ అయినాయి. వీళ్ళు ఇప్పుడు ఎక్స్పాండ్ అవుదాం అనుకుంటున్నారు. ఎక్స్పాండ్ అవుదాం అనుకుని ఇక్కడున్న కంపెనీ ఏదైతే ఉందో మన ఇప్పుడు షేర్స్ ఏవైతే ఉన్నాయో ఎక్స్ట్రా డబ్బులు కావాలి కాబట్టి డబ్బుల కోసం కొత్తగా షేర్లు ఇష్యూ చేస్తాము అట్లా అని చెప్పి వీళ్ళు మొదలుపెట్టారు. ఈ కొత్తగా ఇష్యూ చేస్తామని చెప్పి ఎవరైతే వచ్చారో, షేర్స్ ఇష్యూ చేయడానికి ఎవరైతే కొత్త ఐపీఓకి కంపెనీ రెడీ అవుతుందో, అమ్మ ఇప్పుడు ఈ షేర్లు బయట వాళ్ళకి ఇస్తే మళ్ళీ కంపెనీలో కొత్త షేర్ హోల్డర్స్ వస్తారుగా. ఇప్పుడు జాగ్రత్త చూస్తే ఇప్పుడు పాత షేర్ హోల్డర్స్ ఉన్నారు, కొత్త షేర్ హోల్డర్స్ వస్తారు. ఇప్పుడు జాగ్రత్త వినండి, ఈ పాత షేర్ హోల్డర్స్ ఒక రకంగా చాలా మంచోళ్ళు. ఎందుకంటే కంపెనీ సక్సెస్ అవ్వక ముందే సక్సెస్ అవుద్దనే నమ్మకంతో వచ్చారు. కానీ కొత్త షేర్ హోల్డర్స్ ఎవరైతున్నారో ఇప్పుడు వీళ్ళు పర్ఫార్మెన్స్ చూసి వస్తున్నారు. అంతా బాగానే ఉంది, ప్రాఫిట్స్ వస్తున్నాయి, కంపెనీ పెట్టి 3 సంవత్సరాలు అయింది, ప్రాఫిట్స్ వస్తున్నాయి, అందుకని ఇప్పుడు వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. వీళ్ళిద్దరిలో ఎవరికి నువ్వు కృతజ్ఞత చూపించాలి, ఎవరికి గ్రాటిట్యూడ్గా ఉండాలంటే పాత షేర్ హోల్డర్స్కి నువ్వు గ్రాటిట్యూడ్ చూపించాలమ్మా. ఎందుకంటే కొత్త షేర్ హోల్డర్స్ నువ్వు సక్సెస్ అయిన తర్వాత వచ్చారు. పాత షేర్ హోల్డర్స్ అలా కాదు, నువ్వు సక్సెస్ అవుతావో లేదో తెలియని టైంలోనే నీతో ట్రావెల్ స్టార్ట్ చేశారు, వాళ్ళు జర్నీ స్టార్ట్ చేశారు. అంటే ఇక్కడ నువ్వు ఎవరికి గ్రాటిట్యూడ్ చూపించాలి, అవునా కాదా? పాత షేర్ హోల్డర్స్కి ఒక థ్యాంక్ యూ నోట్ అని ఇవ్వాలి కదా. ఆ థ్యాంక్ యూ నోట్ ఎలా ఇస్తామంటే రైట్ షేర్స్ ద్వారా. అంటే ఏంటంటే ఒక కంపెనీ షేర్ హోల్డర్స్ మన ఎఫ్పిఓకి వెళ్ళేటప్పుడు, ఐపీఓకి ఆల్రెడీ ఇచ్చేశారు, కొంతమంది షేర్ హోల్డర్స్ వచ్చేసారు, అంతా అయిపోయింది. 2-3 సంవత్సరాల తర్వాత ఇంకా డబ్బులు కావాలంటే మళ్ళీ షేర్లు ఇష్యూ చేసేటప్పుడు ఒక్కసారి ఈ పాత షేర్ హోల్డర్స్ని పిలిచి మీటింగ్ పెట్టి వాళ్ళకు ఒక ఇది చెప్పాలి, అంటే థ్యాంక్ యూ చెప్పి ఒక ఆపర్చునిటీ ఇవ్వాలి. సార్ మేము సక్సెస్ అయ్యాము ఇప్పుడు, కానీ మేము సక్సెస్ అవ్వకముందే మీరు మాతో జర్నీ స్టార్ట్ చేశారు. మేము ఇప్పుడు ఎక్స్పాండ్ అవ్వడానికి మాకు ఇంకా డబ్బులు కావాలి, ఎక్స్పాండ్ అవుదాం అనుకుంటున్నాం. ఇప్పుడు మీరు ఏమైనా మళ్ళీ మేము షేర్లు ఇష్యూ చేస్తే కొనే ఇంట్రెస్ట్ మీలో ఎవరికన్నా ఉందా? అమ్మ మ్యాండేటరీ ఏం కాదమ్మా, వాళ్ళు కొనాల్సిన అవసరమే లేదు. డబ్బులు ఉన్న వాళ్ళు కొంటారు, డబ్బులు లేని వాళ్ళు ఆపేస్తారు. అట్లీస్ట్ ఫస్ట్ ఒక ఆపర్చునిటీ అయితే నువ్వు ఇవ్వాలి కదా. ఎందుకు సార్ ఇవ్వాలంటే నువ్వు ఈరోజు సక్సెస్ అయ్యావు, కానీ 2-3 ఇయర్స్ బ్యాక్ నువ్వు ఒక జీరోవి, అనామకుడివి. కానీ నువ్వు అనామకుడు అని తెలిసి కూడా ఈ పాత షేర్ హోల్డర్స్ నీతో ఉన్నారంటే వాళ్ళు ఎంత ట్రస్ట్ చేసి ఉంటారు నిన్ను. వాళ్ళ ట్రస్ట్కి రివార్డే నువ్వు ఇచ్చే రైట్ షేర్స్ అనమాట. అలాగని డిస్కౌంట్కి ఇవ్వాలని రూల్ ఏం లేదమ్మా. నువ్వు ఆపర్చునిటీ ఇస్తున్నావు కదా, అదే వాళ్ళకి ఇచ్చే అతిపెద్ద డిస్కౌంట్ అనమాట. అంటే ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళని తీసుకొని వాళ్ళకి షేర్లు కొంటారా లేదా ఇంట్రెస్ట్ ఉంది, ఎవరైతే ఎన్నైతే కొంటారో వాళ్ళు కొనగలిగిన షేర్లు కొంటారు, మిగిలినవి బయట వాళ్ళకి ఇచ్చుకుంటాం. అప్పుడు కొత్త షేర్ హోల్డర్స్ వస్తారు. ఇప్పుడు మీకు అర్థమైందా లాజిక్? రైట్ షేర్స్ ఎందుకు ఫస్ట్ ప్రయారిటీ పాత షేర్ హోల్డర్స్కి ఇవ్వాలో అర్థమైందా? ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచో కంపెనీతో టచ్లో ఉన్నారు కాబట్టి షేర్ హోల్డర్లో. అర్థమైందా? ఈ రైట్ షేర్స్ బోనస్ షేర్లు ఎవరైనా ఇవ్వచ్చమ్మా. పబ్లిక్ కంపెనీ అయినా ఇవ్వచ్చు, ప్రైవేట్ కంపెనీ అయినా ఇవ్వచ్చు. అందుకే ఇక్కడ ఏముంది, 2 ఎస్లోనే చూడండి, ఎస్ రైట్ షేర్స్ అండ్ బోనస్ షేర్స్ ఇవి ఏవైతే ఉన్నాయో
కంపెనీ వీళ్ళకన్నా ఇవ్వచ్చు, వాళ్ళు వీళ్ళకన్నా ఇవ్వచ్చు. అంటే బోత్ ఆర్ హ్యాబిచ్యుయేటెడ్ అనమాట, అంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, కంప్లైంట్స్ విత్ సెబీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సెబీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రైవేట్ కంపెనీకి అప్లికబుల్ కాదమ్మా, ఎందుకంటే అది అసలు పబ్లిక్ ఇష్యూకే రాదు కాబట్టి. సెబీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎవరికి అప్లికబుల్? పబ్లిక్ ఇష్యూకి వచ్చే వాళ్ళకి. పబ్లిక్ ఇష్యూకి వచ్చేది ఎవరు? పబ్లిక్ కంపెనీయా, ప్రైవేట్ కంపెనీయా? పబ్లిక్ ఇష్యూకి వచ్చేది పబ్లిక్ కంపెనీస్. కాబట్టి ఈ సెబీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో సాటిస్ఫై అవ్వాల్సింది ఎవరంటే పబ్లిక్ కంపెనీ. ఎవరమ్మా? పబ్లిక్ కంపెనీ. ఎవరికి అవసరం లేదు? ప్రైవేట్ కంపెనీకి అవసరం లేదు. ఎందుకని? వీళ్ళు పబ్లిక్ ఇష్యూకి రారు కాబట్టి. అర్థమవుతుందా? ఇక్కడ లాజిక్ మీకు అర్థమైందా? అది. అండ్ దాని తర్వాత ఇంకేముంది? ఫర్ లిస్టెడ్ కంపెనీ. ఇప్పుడు ఇష్యూ ఆఫ్ సెక్యూరిటీస్ చూసుకుంటే పబ్లిక్ కంపెనీ, ప్రైవేట్ కంపెనీ దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ కంపెనీ ఇష్యూ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాస్పెక్టస్ ఇష్యూ చేయాలి. సింపుల్గా చెప్పాలంటేనమ్మా ప్రాస్పెక్టస్ అంటే ఇక్కడ ఉంది చూసారా, ప్రాస్పెక్టస్ అంటే అర్థం ఏంటంటేనమ్మా పరిచయ పత్రం అంటే ఏంటంటే కంపెనీ తన షేర్స్ని ఇలా ఇష్యూ చేస్తున్నాం, కొనుక్కోండి ఇట్లా అని చెప్పి పబ్లిక్కి ఇండ్యూస్ చేసేటప్పుడు, మోటివేట్ చేసేటప్పుడు దాని బ్యాక్గ్రౌండ్ అంతా రాసుకొస్తుంది. అసలు ఈ కంపెనీ ఏ ఇయర్లో పెట్టారు, ఎవరు పెట్టారు, ఇప్పుడు ఎవరు రన్ చేస్తున్నారు, వాళ్ళ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏంటి, బిజినెస్లో వాళ్ళకున్న ఎక్స్పర్టైజ్ ఏంటి, కంపెనీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎంత ప్రాఫిట్ వచ్చింది, దాన్ని ఎలా వాడుకున్నారు, ఇప్పుడు మీరు డబ్బులు ఇస్తే దాన్ని ఏ పర్పస్కి వాడతారు, కంపెనీ గ్రోత్ ప్లాన్స్ ఏంటి, ఎక్స్పాన్షన్ ప్లాన్స్ ఏంటి, ఫ్యూచర్లో వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు, వాళ్ళకి సంబంధించిన బయోడేటా మొత్తం. జాబులకి రెజ్యూమ్ పంపిస్తారు చూసారమ్మా, రెజ్యూమే అంటారు చూసారా, అలా రెజ్యూమ్ లాగా ఇక్కడ కూడా వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ప్రాస్పెక్టస్ ఏదైతే ఉందో ఆ ప్రాస్పెక్టస్లో కంపెనీకి సంబంధించినటువంటి టోటల్ బయోడేటా మొత్తం మెన్షన్ చేస్తారు. మెన్షన్ చేసి ఎవ్రీథింగ్ అందులో కోపప్ చేసి షేర్ హోల్డర్స్కి ఇండ్యూస్ చేస్తారు. ఇదిగోండి ఇంత మంచి కంపెనీ, ఎప్పుడో ఇన్ని ఇయర్స్ నుంచి మాకు ఎక్స్పీరియన్స్ ఉంది, మేము ఇట్లా బిజినెస్ చేస్తున్నాం, మీరు డబ్బులు ఇస్తే ఇంకా ఈ బిజినెస్ని న్యూ హైట్స్కి తీసుకెళ్తాం అట్లా అని చెప్పి. అది ఇందా చెప్పా కదా, ఐపీఓ ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్, ఎఫ్పిఓ ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్, ఓఎఫ్ఎస్ ఆఫర్ ఫర్ సేల్. ఓకేనా? నెక్స్ట్ తర్వాత ప్రైవేట్ ప్లేస్మెంట్ అనమాట. ప్రైవేట్ ప్లేస్మెంట్ అంటే ఏం చెప్పాను నేను? ప్రైవేట్ ప్లేస్మెంట్ అంటే అర్థం ఏంటి అంటేనమ్మా, జాగ్రత్త వినండి. ఇప్పుడు ఒక కంపెనీ ఉంటుంది, ఈ కంపెనీ పబ్లిక్ ఇష్యూకి వెళ్ళే ఉంటే వెళ్ళను ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ కంపెనీ పబ్లిక్ ఇష్యూకి వెళ్ళొచ్చు, ప్రైవేట్ కంపెనీ పబ్లిక్ ఇష్యూకి వెళ్ళకూడదు. అప్పుడు వాళ్ళకి మిగిలిన ఆపర్చునిటీ ఇదే ప్రైవేట్ ప్లేస్మెంట్. ఎలా సార్ ఏం చేస్తారు వీళ్ళు అని అంటే జాగ్రత్త వినండి. ప్రైవేట్ ప్లేస్మెంట్లో ఒక కంపెనీ ఏదైతే ఉంటుందో ఆ కంపెనీ తన క్లోజ్లీ హెల్డ్ పీపుల్ ఎవరైతే ఉంటారో, ఎగ్జిస్టింగ్ షేర్ హోల్డర్సు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సు, రిలేటివ్సు, అలాగే తెలిసినటువంటి హై నెట్వర్క్ ఇండివిజువల్స్ వీళ్ళు ఉంటారు కదమ్మా, వాళ్ళ నుంచి మాత్రమే డిపాజిట్స్ కానీ యాక్సెప్ట్ చేయడం కానీ లేదంటే సెక్యూరిటీస్ ఇష్యూ చేయడం కానీ వాళ్ళ నుంచి మాత్రమే చేయాలి తప్ప అదర్ పీపుల్ నుంచి చేయకూడదు. మీకు అర్థమవుతుందా? అదొకటి. అది ప్రైవేట్ ప్లేస్మెంట్ అనమాట. ప్రైవేట్ ప్లేస్మెంట్ అంటే ఇప్పుడు ప్రైవేట్ ప్లేస్మెంట్ ఎవరెవరు చేయొచ్చు? పబ్లిక్ కంపెనీ చేయొచ్చు, ప్రైవేట్ కంపెనీ కూడా చేయొచ్చు. అసలు ప్రైవేట్ కంపెనీ చేయగలిగింది ఒకటే. అర్థమవుతుందా? అలా చేయొచ్చు. అలాగే నెక్స్ట్ రైట్స్ ఇష్యూ, బోనస్ ఇష్యూ, ఈ రెండు మనం పబ్లిక్ కంపెనీ అయినా ప్రైవేట్ కంపెనీ రెండు చేయొచ్చు అనుకున్నాం కదా. అందుకే ఈ మూడు కామన్గా మళ్ళీ మీకు ఇక్కడ కూడా కనబడతాయి. ప్రైవేట్ ప్లేస్మెంట్, రైట్స్ ఇష్యూ, బోనస్ ఇష్యూ, ఈ మూడు మళ్ళీ మీకు ఇక్కడ కూడా కనబడతాయి. అర్థమవుతుందా? సో అట్లా ఇష్యూ ఆఫ్ సెక్యూరిటీస్ చేసేటప్పుడు మనం ఇదంతా చూసుకోవాలి. నెక్స్ట్ సెక్యూరిటీస్ అమ్మ, ఇది ఒకటి ఇందాక నేను చెప్పాను చూసారా ఇంట్రొడక్షన్లో, సెక్యూరిటీస్ అంటే ఏంటో తెలుసుకోవాలి ఇట్లా అని చెప్పి. సెక్యూరిటీస్ మన SCRA అంటే సెక్యూరిటీస్ కాంట్రాక్ట్స్ రెగ్యులేషన్ యాక్ట్ అని ఉంటుంది. దీని ప్రకారం సెక్యూరిటీ అంటే అర్థం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ షేర్స్, స్క్రిప్ట్స్, స్టాక్స్, బాండ్స్, డిబెంచర్స్ ఇవి. అందులో ఇప్పుడు అమ్మ జాగ్రత్తగా వినండి, దీంతోపాటు మీకు యాక్షనబుల్ క్లెయిమ్స్ అని కొన్ని ఉంటాయి, మార్టగేజ్ చేసినటువంటివి. ఇదిగోండి ఇక్కడ జాగ్రత్త వినండి. డెరివేటివ్ యూనిట్స్ ఆర్ ఎనీ అదర్, ఒక్క నిమిషం, డెరివేటివ్స్, యూనిట్స్ ఆర్ ఎనీ అదర్ ఇన్స్ట్రుమెంట్స్, సెక్యూరిటీ రిసీట్స్, అలాగే యూనిట్స్ ఆర్ ఎనీ అదర్
సచ్ ఇన్స్ట్రుమెంట్స్ ఇష్యూ టు ఇన్వెస్టర్స్ అండర్ ఎనీ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ కావచ్చు, సర్టిఫికేట్ ఇన్స్ట్రుమెంట్స్ కావచ్చు, గవర్నమెంట్ సెక్యూరిటీసు, రైట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ సెక్యూరిటీసు, ఇవన్నీ మీకు ఈ డెఫినేషన్లో ఫాలో అవుతాయి. అర్థమైందా? సో ఇక్కడ ఒక ఎంసీక్యూ అడుగుతున్నాడు చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ షెల్ బీ కన్సిడర్డ్ యాజ్ సెక్యూరిటీస్ ఫర్ ద పర్పస్ ఆఫ్ సెక్షన్ 23 ఆఫ్ ద యాక్ట్ అంటున్నాడు. సో ఏమంటున్నాడు, యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పాలసీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇన్సూరెన్స్ పాలసీ సెక్యూరిటీలోకి వస్తుందమ్మా? ఇన్సూరెన్స్ పాలసీ పేరులోనే ఉంది, ఇట్ ఈస్ నాట్ ఏ సెక్యూరిటీ. సో 1 రాదు. రెండోది యాక్షనబుల్ క్లెయిమ్, చెప్పాను కదా, యాక్షనబుల్ క్లెయిమ్స్ అనే మార్టిగేజ్ డెట్స్ ఖచ్చితంగా వస్తాయి సెక్యూరిటీ కిందకి. అలాగే సెక్యూరిటీస్ ఇష్యూడ్ బై నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ లిమిటెడ్, ఇది కూడా వస్తాయి. సో 2 and 3 ఈ రెండు కూడా మనకి ఏంటమ్మా, 2 and 3 పాయింట్స్, ఈ రెండు ఏవైతే ఉన్నాయో మనకి సెక్యూరిటీ డెఫినేషన్లో కవర్ అవుతాయి. ఓకేనా? సో చూడండి ఆన్సర్ ఏంటి, బోత్ 2 and 3 ఓన్లీ. ఆప్షన్ సి మస్ట్ బి కరెక్ట్ ఆన్సర్. ఇదిగోండి ఆన్సర్ ఆప్షన్ సి. అర్థమైందా? సో నెక్స్ట్ మనం రెగ్యులేషన్ అండ్ ఇష్యూ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ సెక్యూరిటీస్ గురించి మాట్లాడదాం. అలాగే ప్రాస్పెక్టస్ గురించి ఇందాక మనం మాట్లాడాం కదా, పరిచయ పత్రం అట్లా అని చెప్పి మీనింగ్ చెప్తున్నారు చూడండి. ఎనీ డాక్యుమెంటేషన్ డిస్క్రైబ్డ్ ఆర్ ఇష్యూడ్ యాజ్ ఏ ప్రాస్పెక్టస్, అంటే ప్రాస్పెక్టస్ అనే పేరు మీద ఇష్యూ చేసిన ఏ డాక్యుమెంట్ అయినా, ఆర్ఎల్స్ మీ బయోడేటాని మొత్తాన్ని ఒకే చోట చెప్పే ఏ డాక్యుమెంట్ అయినా దాన్ని ప్రాస్పెక్టస్ అనొచ్చు. ఇందులో ఏమేమి ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి, షెల్ఫ్ ప్రాస్పెక్టస్ ఉంటుందమ్మా, రెడ్ హెరింగ్ ప్రాస్పెక్టస్ ఉంటుంది, అలాగే ఎనీ నోటీస్, సర్క్యులర్, అడ్వర్టైజ్మెంట్ ఆర్ అదర్ డాక్యుమెంట్ ఇన్వైటింగ్ ఆఫర్స్ ఫ్రమ్ ద పబ్లిక్ నుంచి నువ్వు ఇన్విటేషన్స్ యాక్సెప్ట్ చేసే ఎనీ అదర్ డాక్యుమెంట్ కూడా మీకు ప్రాస్పెక్టస్ కిందే కవర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ డీమ్డ్ ప్రాస్పెక్టస్ ఇది ఉంటుంది, ఇది మనం నెక్స్ట్ క్లాస్లో కంక్లూడ్ చేద్దాం. రైట్.